ఇది టైప్ 1, టైప్ 2, టైప్ 3 లాగా. సో టైప్ 1లో మెయిన్గా న్యూమోనియా ఇన్ఫెక్షన్ 1 అంటారు. అది బ్యాక్టీరియా కావచ్చు, వైరల్ మనం చూసి ఉంటాం కోవిడ్ అప్పుడు సడన్గా వైరల్ స్ప్రెడ్ అయిపోతుంటుంది, లంగ్స్ అంతా వైట్ అవుట్లో లంగ్ అంటాము, జీజీఓస్. సో ఎక్కువ శాతం ఇన్వాల్వ్ అయ్యేసరికి లంగ్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. అందుకే చాలాసార్లు చూసాం ఆక్సిజన్ రిక్వైర్మెంట్, ఆక్సిజన్ సిలిండర్స్, ఆక్సిజన్ మనం బ్యాకప్, ఐసీయూ స్టే, ఐసీయూ బెడ్ కావాలి అలా. సో అక్యూట్గా స్ప్రెడ్ అవుతుందా, క్రానిక్ అనా, వేరే బ్యాక్టీరియల్ న్యూమోనియా అంటే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఛాన్సెస్, అదర్ ఏఆర్డిఎస్, సివియర్ ఏఆర్డిఎస్ అంటాం, పల్మనరీ ఎడిమా, లంగ్స్లో ఫ్లూయిడ్ వచ్చింది అంటే వీటిలో అన్నింటిలో షాడోస్ అన్నీ వైట్గానే కనపడుతుంటాయి. కానీ ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ ప్రామినెంట్గా కనపడుతుంటుంది, ఒక్కొక్కసారి ఓన్లీ ఫ్లూయిడ్ అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు ఫ్లూయిడ్ వచ్చిందని లంగ్స్లో అంటాం. ఆ లంగ్స్లో ఫ్లూయిడ్ వచ్చేసరికి లంగ్స్లో గ్యాస్ ఎక్స్చేంజ్ ఏదైతే ప్రధానమైన లంగ్ కెపాసిటీ, లంగ్ ఫంక్షన్ ఏంటిదో అది కాంప్రమైజ్ అవుతుంది. అందుకని ఆక్సిజన్ లెవెల్ అనేది డౌన్ అయ్యి బ్రెత్లెస్నెస్, ఆయాసం ఇవన్నీ వస్తుంటాయి అన్నట్టు. అదే టైప్ 2లో ఏమవుతుందంటే ఎప్పుడైతే వాషౌట్ అంటే CO2 అనేది వాషౌట్ కాకుండా, ఎస్పెషల్లీ ఒబేస్ అంటే లావుగా ఉన్న వాళ్ళల్లో స్లీప్ యాప్నియా అంటాం, సివియర్ COPD అంటే దోస్ వన్ నెబులైజర్స్ ఆర్ దోస్ వన్ మెడికేషన్ బట్ రెస్పాండ్ కాని వాళ్ళు CO2 వాషౌట్ కాకుండా వాటిలో ఏమైందంటే డ్రౌజీనెస్ ఉండడం, ఆయాసంగా ఉండడం, ఎక్కువ శాతం యాక్సెసరీస్ మజిల్స్ ఇవన్నీ ఉండే కారణాలు ఉంటాయి. మిగతా 2 కారణాలు సర్జరీ తర్వాత ఆర్ ఎనీ హైపోవెలమిక్ షాక్ అంటే బ్లడ్ సప్లై అనేది తక్కువ ఉండడం వల్ల, లంగ్కి పర్ఫ్యూజన్ అనేది తక్కువ ఉండేసరికి దానివల్ల వచ్చే ఇంపాక్ట్. అంటే మనకి ఫుడ్డే ప్రాపర్గా లేదు అంటే ఎవ్రీథింగ్ వీఆర్ ఇన్ యాక్టివ్, బట్ ఫుడ్ దొరకకపోతే ఏమవుతుంది, వీల్ స్ట్రగుల్, స్టార్వేషన్ అంటే ఎలా అయితే మనకు హంగర్ అలా ఉంటుందో అలా. అంటే బాడీ ఈజ్ యాక్టివ్ కానీ మనకు సోర్స్ అని లేదు. అలా పర్ఫ్యూజన్ అంటే బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ తక్కువ ఉంది. సో దాని ఇంపాక్ట్ వచ్చేవాడిని టైప్ 4 కింద రీజన్స్ అన్నట్టు. అంటే కార్డియోజెనిక్ షాక్ కానీ, హార్ట్ అంటే ఎనీ హైపోవెలమిక్ షాక్ అంటే బ్లడ్ లాస్ అవడం వల్ల కూడా పాసిబిలిటీ ఉంటుంది.